హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో సమ్మర్‌లో చిన్నప్పుడు బండి మీద ఎక్కువగా కొనుక్కున్న మలాయ్ కుల్ఫీ ఇంట్లోనే ఈజీగా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. సో, లేట్ చేయకుండా మలాయ్ కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి, తడి చేసి ఆ వాటర్ ఒంపేయండి. ఇలా చేయటం వల్ల మనం పాలు వేసి మరిగించినప్పుడు మీగడ గిన్నెకి అంటుకుపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెన్న తియ్యని పాలు అర లీటర్ వరకు వేసుకోండి. నేనిక్కడ గేదె పాలే వాడాను. కావాలంటే మీరు ప్యాకెట్ పాలతో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ పాలని మరిగించాలి. ఆలోపు ఒక బౌల్‌లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని ఈ రెండింటిని ఒకసారి కలిపి పక్కన పెట్టండి. మిల్క్ పౌడర్ వేయటం వల్ల కుల్ఫీ టెక్స్చర్ అండ్ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటాయండి. పాలు మరుగుతున్నప్పుడు పైన ఫార్మ్ అయిన ఈ క్రీమ్ అంతా కూడా పాలల్లోకే వేసుకుంటూ మరిగించుకుంటూ ఉండాలి. క్రీమ్ అన్నది అంచులకు అంటుకోకుండా చూసుకోండి. పాలు ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత కలిపేసి మంటని లో ఫ్లేమ్‌లోకి మార్చి, మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్, మిల్క్ పౌడర్‌లోకి కావాల్సినన్ని పాలైతే వేసుకొని, ఉండలన్నవి లేకుండా బాగా కలిపేసుకోండి. దీనితో పాటుగా సమ్మర్‌లో ఎక్కువగా చేసుకునే ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్, జ్యూసెస్ ఈ రెసిపీ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇస్తాను. ఒకసారి చూడండి. పాలిలా మరుగుతుండగా మధ్య మధ్యలో కలుపుతూ ఈ మీగడ అంతటిని కూడా పాలల్లో వేసి మరిగించాలి. చూడండి, పాలు సగానికి అయ్యేంత వరకు మరిగించి, మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కార్న్ ఫ్లోర్ మిల్క్‌నైతే వేసుకొని, ఎక్కడ ఉండలన్నవి లేకుండా కలుపుతూ ఉడికించాలి. ఇలా కాసేపటికి మనకి మిక్చర్ అయితే దగ్గర పడుతుందండి. చూడండి, ఇందాకడ మీద కాస్త థిక్‌గా అయింది కదా! ఇప్పుడు ఇందులో మీ స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా 3-4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని, షుగర్ అంతా కూడా పూర్తిగా కరిగించండి. షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, ఈ కుల్ఫీ మిక్చర్‌ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత కాస్త దగ్గర పడుతుందండి. మళ్ళీ ఒకసారి కలిపేసి, ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేనిక్కడ బాదం, పిస్తా, జీడిపప్పు 3 వాడాను. అలాగే అర టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఈ కుల్ఫీని ఒక 5, 6 సార్లు పల్స్ మీద, ఆ తర్వాత లో స్పీడ్‌లో ఒక అర నిమిషం పాటు బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఉండలన్నవి ఎక్కడా లేకుండా మనకి రన్నింగ్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇప్పుడు కుల్ఫీ చేయడానికి ఇలాంటి ఒక స్టీల్ బాక్స్ తీసుకొని అడుగునైతే బటర్ పేపర్ వేసుకోండి. మీరు ఇదే ప్రాసెస్‌ని కావాలంటే కుల్ఫీ మౌల్డ్‌లో కూడా వేసి చేసుకోవచ్చండి. ఈ బాక్స్ లోపల అంతా కూడా బటర్ పేపర్ వేసి కవర్ చేసిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కుల్ఫీ మిక్చర్ అంతా అందులో వేసేసుకోండి. పైన ఐస్ క్రిస్టల్స్ ఫార్మ్ అయిపోకుండా ఇంకొక బటర్ పేపర్‌ని వేసుకొని టైట్‌గా మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో ఒక 8 గంటల పాటు పెట్టేసుకోండి. కావాలంటే మనం టీ తాగే సెరామిక్ కప్స్‌లో కూడా కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో కూడా కుల్ఫీ మిక్చర్‌ని వేసుకొని, పైన బటర్ పేపర్ వేసి, చుట్టూ రబ్బర్ పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే ఈజీగా కుల్ఫీ రెడీ అయిపోతుందండి. 8 గంటల తర్వాత మీరు బటర్ పేపర్ తీసి చూసారంటే పైన ఎలాంటి ఐస్ క్రిస్టల్స్ ఫార్మ్ అవ్వకుండా సాఫ్ట్‌గా మలాయ్ కుల్ఫీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు నైఫ్‌తో కుల్ఫీని ఈ విధంగా కట్ చేసి, ఆ తర్వాత ఈజీగా డీమౌల్డ్ చేయడానికి వాటర్‌లో ఒక 5 సెకండ్స్ పాటు పెట్టి తీసేయండి చాలు. ఎక్కువ అవసరం లేదు. సో, 5 సెకండ్స్ తర్వాత మీరు కుల్ఫీకి ఇలా ఘాట్లు పెట్టి, కుల్ఫీ స్టిక్స్ గానీ, ఐస్ క్రీమ్ స్టిక్స్ గానీ గుచ్చేసుకొని, ఆ తర్వాత మీరు వీటితో తీశారంటే ఈజీగా డీమౌల్డ్ అయిపోతుందండి. స్టిక్ సపోర్ట్ తీసుకొని రౌండ్‌గా తిప్పుతూ తీశారంటే మలాయ్ కుల్ఫీ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా బయటకొచ్చేస్తుంది. సో, దీన్ని నైఫ్‌తో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండీ! బయట బండి మీద కొనుక్కునే మలాయ్ కుల్ఫీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.